ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి మంచి పేరుంది. ఇక్కడ పోడు వ్యవసాయం అధికం. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. అందుకే మంచి రుచి, రంగు, వాసన వస్తుంటుంది. చాలా మంది రైతులు పంటను పండించి గింజలను కంపెనీలకు అమ్ముతుంటారు. అయితే కొంతమంది మాత్రం ఇంట్లోనే కాఫీ పొడిని తయారు చేసి అమ్ముకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి విశాఖ మన్యంలో అరకు కాఫీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రాంతమిది. ఇక్కడ చల్లని వాతావరణం ఉండటంతో ఇతర పంటల కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకున్న తరువాత పళ్లు తీసి ఎండబెట్టి వాటిని గ్రేడింగ్ చేసి గిరిజన కోఆపరేటివ్ సొసైటీలకు, ప్రైవేటు కంపెనీలకు అమ్ముతూ ఉంటారు. కొంతమంది మాత్రం నాణ్యమైన గింజలను సేకరించి వేపిన తరువాత పొడి చేసి మార్కెట్లో అమ్ముతుంటారు. ఇలా అమ్మడం వల్ల అధిక ధర లభిస్తుంది. ఈ కోవకు చెందినవారే తోట సత్యవతి. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఈమె గిరిజన ప్రాంతాల్లోని రైతుల వద్ద పిక్కలను కొనుగోలు చేసి స్వయంగా ఇంట్లో కాఫీ పౌడర్ను తయారు చేస్తుంది. చేసిన పౌడర్ను స్థానికంగా అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. నేను ఈ కాఫీ గుండ తయారు చేస్తున్నాను. ఈ పిక్కలు నేను చింతపల్లి, పాడేరు వీళ్ళందరి దగ్గర నేను కొని తెచ్చుకుంటున్నాను. ఆర్గానిక్లో పండించిన పిక్కలు మాత్రమే నేను కొనుక్కొస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి ఈ గుండ తయారు చేస్తున్నాను. నేను అక్కడి నుంచి తెచ్చుకొని నేను ఈ గుండ తయారు చేస్తున్నాను. నా దగ్గర లోకల్గా చాలామంది పట్టుకెళ్తున్నారు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్తున్నారు. ఈ గుండ దిన్సా అనే ఒక కంపెనీ వాళ్ళు నా గుండ పట్టుకెళ్ళారు. తెచ్చి వాళ్ళని గుండ తయారు చేసుకుంటున్నాం. మా అమ్మ, నేను ఇంటి దగ్గరే స్వయం ఉపాధిగా మేము తయారు చేసుకుంటున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. ఇలాగ చాలామంది కంపెనీల వాళ్ళు, చిన్న చిన్న కంపెనీల వాళ్ళు, మామూలుగా వాడేవాళ్ళు వీళ్ళంతా కూడా మా దగ్గరకు వచ్చి గుండ పట్టుకెళ్తున్నారు. నాకు దిన్సా కంపెనీ వాళ్ళు కూడా వచ్చి నా గుండ తీసుకువెళ్ళి వాళ్ళు బ్రాండ్ వేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. నాకు ఎలా లేదన్నా ఒక నెలకి ఒక 50 కేజీలు, 100 కేజీలు గుండ నేను తయారు చేయగలను. ఈ గుండ కేజీ 600కి ఇస్తున్నానండి నేను. ఇలా చాలామంది వచ్చి నా దగ్గర ఈ గుండ పట్టుకెళ్తున్నారు. ఇలాగ నేను నెలకి ఒక 50 కేజీలు, 100 కేజీలు చేసిన నాకు సుమారుగా కేజీ 600 చొప్పున ఇచ్చినా నాకు నెలకి 30,000, 25,000 ఇలాగ ఆదాయం వస్తుందండి. ఇది వేపడంలో ఏమాత్రం తేడా వచ్చిన కంపెనీల్లో అయితే మామూలుగా మిషన్లతో రోస్ట్లు చేస్తారు. అలా కాకుండా మేము కట్టెల పొయ్యి మీద, గ్యాస్ మీద వేపుతున్నాం. వేపడమే దీనికి చాలా ప్రధానము. ఏమాత్రం తేడా వచ్చినా గుండ పాడైపోద్ది, ఆ వాసన కూడా రాదు, కాఫీ కూడా బాగోదు ఏమాత్రం తేడా చేసిన. పైకి వెళ్ళి మనం తాగే కాఫీలు, వేరే కాఫీలు ఏవైనా అయితే కొంచెం పాల్లో కలిపేసుకుంటామండి. ఇది అలా కాదు, పాలతో పాటు ఒక 5 నిమిషాలు మరిగిస్తే చాలా రుచికరమైన కాఫీ తయారవుతుంది. అలాగే ఈ కాఫీ తాగడం వల్ల గుండెకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ కాఫీ తీసుకోవడం వల్ల దేనివల్ల నష్టం ఏం లేదు. తయారు చేసుకునే విధానం అరబిక్ రోబస్టా నేను 2 రకాల తయారు చేస్తున్నానండి. ఫస్ట్ పెనం తీసుకొని దీన్ని శుభ్రమైన గింజలు తీసుకొని వేయించి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించాలి. సేపు బాగా వేయిస్తే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకొని దీన్ని కాసేపు చల్లారబెట్టాలి. బాగా చల్లారబెట్టిన తర్వాత దీన్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి. దంచుకొని దానిని జల్లెడ పడితే మంచి కాఫీ గుండ మనకు తయారవుతుంది. కేజీ మనం పిక్కలు వేపినట్టయితే నాకు 30 కేజీ గుండ వస్తుంది. దీన్ని చిన్న చిన్న ప్యాకింగ్లుగా చేసుకొని నేను చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ అమ్ముతున్నాను. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి నా దగ్గర తీసుకుంటున్నారు. కొన్ని కంపెనీలు కూడా నా దగ్గరకు వచ్చాయి. కేజీ రేటు చూసుకున్నట్టయితే నాకు 390 రూపాయలు పడుతుంది 1 కేజీ పిక్కలకి.